నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఎప్పుడు మనం ఎప్పుడైతే రక్షింపబడతామో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో, ఎప్పుడైతే మనం ఆయన సొత్తు అయిపోతామో, ఆయన యొక్క కుమారుడిగా కుమార్తెగా మనం పిలవబడతామో, అప్పుడు ఏమవుతాం? ఆయనతో ఏకమవుతాం, ఆయనతో ఉంటాం. ఇప్పుడు మనలో జీవించేది ఎవరు? క్రీస్తు. మరి దానికి తగ్గ లక్షణాలతో మంచి యొక్క మనస్తత్వంతో మనం ఉండాలి కదండి. ఇప్పుడు క్రీస్తు మనలో కనపడాలి అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ కొందరు అది అనుకుంటూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఇతను క్రీస్తు దగ్గరికి వెళ్తున్నాడు కదా, మందిరానికి వెళ్తున్నాడు కదా, చర్చికి వెళ్తున్నాడు కదా, మరి క్రీస్తు కనపడట్లేదు, ఇతనిలో దేవుడు కనపడట్లేదు. ఎందుకని? కొంతమందికి వ్యసనాలు ఉంటాయి, కొంతమందికి పాపం ఉంటుంది, కొంతమందికి అపవిత్రత ఉంటుంది, కొంతమందికి మాట తీరు సరిగ్గా ఉండదు, ఆలోచించేది సరిగ్గా ఉండదు, మాట్లాడే